ఆ గ్రంథాన్ని చూస్తేనే గుండె దడదడలాడుతుంది. అసలే చాలా కఠినమైన పరీక్షలు ఉన్నాయంటున్నారు. ఏమున్నాయో ఏంటో. అందరూ వచ్చారు కదమ్మా? వచ్చారండి. చామంతి, ఆ కఠినమైన పరీక్ష గురించి ఒకసారి వివరించమ్మా. అలాగే. మూడవ పరీక్ష. రాణివాసే నివాసం ప్రాణై సహక్రీడనం. అంటే దాని అర్థం ఏంటి చామంతి? రాజావారికి రాణివారికి ఇక్కడికి దూరంగా ఒక రాణి నివాసం ఉండేదంటాయి గారు. దాని పేరు రాణివాసం. ఆ నివాసంలో యువరాణి వెళ్ళి ఒక రాత్రంతా ఉండాలంట. అదే ఈ పరీక్ష. కఠినమైన పరీక్ష అంటే నేను ఇంకేందో అనుకున్నాను. మా నానమ్మ తాతయ్యలు ఇల్లే కదా, ఉండేసొస్తాను. సింపుల్ యా. అక్కడ ఒక విషయం ఉందండి, అది వినండి. ముందు మీరు చెప్పండి. బిగదీసుకుపోతావు చెప్తే. హలో, ఉమ్, చెప్పు. హా. ఆ రాణివాసంలో రాజావారు రాణివారు ఆత్మలే తిరుగుతూ ఉంటాయి అంటారు. మీరు నలుగురు కూడా మేమే యువరానంటే మేమే యువరాని అంటున్నారు కదా, కానీ యువరాని అని ఉండాల్సిన వాళ్ళు ఒక్కరే కదా. అది నేనే కదా. నేనే అండి. ఆమె ఓన్లీ ప్రిన్సెస్. తెలుస్తుంది రోజమ్మా. ముందు మెయిన్ మ్యాటర్ వినండి. అసలైన యువరాణి వారైతే ఆ రాణివాసంలో ఉండగలుగుతారు. యువరాణి కాకుండా నాటకమాడితే మాత్రం వాళ్ళు అక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోతారంట. యు మీన్ రాజావారు రాణివారి ఆత్మలు అలా చేస్తాయా? ఎగ్జాక్ట్లీ అలాగే చేస్తాయి. ఇదేం పరీక్ష? ప్రాణాలు తీసే పరీక్ష. యువరాణి పీఠం అంటే ఆషామాషియారమ్మా? రాజావారు రాణివారు మనవరాలు కానప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? అది కూడా చెప్పాక వెళ్తే వాళ్ళు చూస్తూ ఉంటారా? మీరైతే జాగ్రత్తగా ఉండండమ్మా. మీలో యువరాణి లేకపోతే ఇప్పుడే ఎలిమినేట్ అయి వెళ్ళిపోవచ్చు. అవును, మీరు చాలా ప్రమాదకరమైన బంగ్లాలోకి అడుగు పెడుతున్నారు. మీ ప్రాణాలకే ప్రమాదం. ఒకసారి ఆలోచించుకోండి. బ్రతికుంటే చాలనుకునే వాళ్ళు ఇప్పుడే ఎలిమినేట్ అయి వెళ్ళిపోవచ్చు. నో, నేను నాస్తికురాల్ని. నాకు దేవుడన్నా దెయ్యమన్నా భయం లేదు. నాకు ఆ భయాలు లేవు. నేనే ఆంజనేయ స్వామి భక్తురాల్ని. ఆయనే నన్ను కాపాడతాడు. నేను దేవుణ్ణి దయ్యాన్ని రెండింటినీ నమ్ముతాను. నాకు భయం అనేదే ఉండదు. ఈ బిల్డప్లకేం తక్కువ లేదు. ఏమన్నా అనుకోండి, ఒకవేళ రాజావారి రాణివారి ఆత్మలు అక్కడ ఉన్నా నన్ను ఏం చెయ్యవు. ఎందుకంటే నా వైపే వాళ్ళ మనవరాలు కాబట్టి. నేనే యువరాణిని కాబట్టి. చెప్పండి, ఎప్పుడు వెళ్ళాలి? ఈరోజు సాయంత్రం 5 గంటలకి నలుగురు సిద్ధంగా ఉండాలి. ఓకే. రాత్రికి రాణివాసంలో చేరారంటే రేపు సూర్యోదయం అయ్యేదాకా ఖచ్చితంగా అక్కడే ఉండాలి. అంతకంటే ముందే వచ్చేస్తే ఈ పరీక్షలో మీరు ఓడిపోయినట్టే. ఓకే ఓకే అండి. 5 గంటలకి రాణివాసే నివాసం ప్రాణి సహక్రీడనం.
అక్కడ ఉన్న రాణివారు రాజావారు ఆత్మలుగా మిమ్మల్ని వణికించేది నేను ప్రేమ్ బాబేని. నీ కాన్ఫిడెంట్ బల్బుని కాలితో నలిపేసి పాడు చేసేస్తాం చూడు. హ్మ్. రా ఆవహించు. ఆవాహయామి. రా బాలిక, రా బాలిక, రా బాలిక, రా బాలిక. వచ్చాను. ఆ? ఆ, 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 మ్, ఆ, 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 మ్, మ్, ఆ, మ్, మ్. ఎవరు మీరు? నా పేరు రోజా అండి. మ్. మిమ్మల్ని కలవాలని. నేనే భూతాల రాజుని. పూజలో ఉన్నాను, కనిపించట్లేదా? దెయ్యాల్ని బంధిస్తున్నాను. ఆ, కనిపించట్లేదా బాలిక నీకు? ఆ, కనిపిస్తుంది భూతాలరాజు గారు. అద్ది ఇప్పుడు బాలిక లైన్లోకి వచ్చింది. ఓం హ్రీం పాట్. ఏంటి సమస్య? డాకిని పట్టిందా? శాకిని పట్టిందా? జగన్మోహిని పట్టిందా? ఓహో, చెప్పు, ఏం పట్టింది? నేను దయ్యం పట్టిన దాని గురించి రాలేదు. అంటే మీరు భూతాలు దయ్యాల్ని వదిలేస్తారని వచ్చాను. హ్మ్? అంటే అది నిజమా కాదా అని నన్ను పరీక్షించడానికి వచ్చావా? ఇప్పుడే నీకు డాకిని పిశాచిని పట్టించి వదిలిస్తాను. భూమిలో పాతిపెట్టిన ఆ డాకిని పిశాచాన్ని నీకు ఆవహింపజేస్తాను, తెలుసుకో. డాకిని పిశాచి రా. ఓం రావే డాకిని. అయ్యో, అమ్మో, రావట్లేదేంటి? డాకిని పిశాచి రా. ఈ అమ్మాయిని ఆవహించు. ఓ అమ్మో, రావట్లేదుగా. భూతాలరాజు గారు, భూతాలరాజు గారు. ఆ, ఆ, మ్మ్. ఆ, అయ్యో, నేను మీ మీద నమ్మకం లేక రాలేదు. నేను ఒక 2 ఆత్మలు తిరుగుతున్న బంగ్లాకి వెళ్తున్నాను. అవి నా మీద పడకుండా మీరేమైనా ఇస్తారేమో అని వచ్చాను. మ్మ్. అందుకొచ్చావా? వస్తాను. ఓం స్వాహ. ఆవహించు. అమ్మో, వీడు పెద్ద మాంత్రికుడే. ఓ, నిమ్మకాయ వచ్చింది. నాకు దెయ్యం పట్టేటట్టుంది. ఈ నిమ్మకాయకి మంత్రాలు పారిపోతాయి. అదే ఆత్మలు పారిపోతాయి.